డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎగురవేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా పార్టీ ఆవిర్భవించి దార్శనిక నేత, స్వర్ణాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తీర్చిదిద్దుకొని జాతీయ స్థాయిలో విరాజిల్లుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు పార్టీ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి ఈ మధ్య మాట్లాడతారు చూడండి. సుభాష్ గారికి, సత్య గారికి, కార్యకర్తలు 5 నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. అందులో మేము 42లోనే వెళ్ళాం. ఆవిర్భావ దినోత్సవం రోజుని నేను అక్కడే ఉన్నాను. 3 ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో ఈ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అప్పటి నుంచి పార్టీ అభిమానిగానే ఉన్నాం. ఒక పార్టీ కోసం మేము తెలుసుకుని మనం చాలా చేసినప్పటికీ కూడా పార్టీ గురించి ఎప్పుడూ వదులుకోలేదు. పార్టీ ఒక ఉన్నవాళ్ళు మేము ఒక వయసు నుంచి పెద్దవాళ్ళు కనుక పెద్దగా మాట్లాడలేదు. మీరందరూ తెలుగుదేశం పార్టీని మన నియోజకవర్గం మన అదృష్టం ఉంది. ఈ 43 సంవత్సరాల్లోని మన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మంత్రి కావడం అంటే మన అదృష్టం. దాంట్లో అవటం, ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం మన అదృష్టంగా భావిస్తూ ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారని కోరుకుంటూ, అలాగే సచిన్ గారు తండ్రి గారు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కూడా మన మంత్రి గారు కనుక మనకు కొంచెం అందుబాటులో ఉంటూ కొంచెం కష్టం అవుతుంటుంది. ఆ బాధ్యతలు సచిన్ గారు తీసుకుని సచిన్ గారు నడుపుతున్నారు కనుక మనం మా మంత్రి గారు నేనే కాకుండా గౌరవించుకుంటాము. ఇంతకన్నా ఎక్కువగా సచిన్ గారిని కూడా గౌరవిస్తూ వారి అభివృద్ధిలో పార్టీ నడిపించాలని కోరుకుంటూ గౌరవిస్తున్నాం. అలాగే చాలా గర్వించదగ్గ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లాలో ఉన్నారంటే అది గరికపాటి సూనారాయణ గారిని మనం సాగౌరవంగా చెప్పారు. ఎందుకంటే ఆవిర్భావం నుంచి కూడా ఆయన ఇప్పుడు మాటల సందర్భంగా చెప్పారు. పార్టీ ఆవిర్భావం 2:30 సమయంలో ఆవిర్భావం అవటం, ఆ సమయంలో కూడా నేను అక్కడే ఉన్నాను అని చెప్పడం. మరి నేను స్వయంగా చూసింది, నేను ఫస్ట్ వచ్చి చూసి గరికపాటి సూనారాయణ గారిని ఏదో ఇంట్లో కూర్చొని సలహాలు ఇస్తారేమో, నడిపిస్తారేమో అనుకున్నాను. కానీ ఏ రోజు నన్ను వదలలేదు. ప్రతిరోజు ఎక్కడుంటే అక్కడికి ఓపుకున్నా లేకపోయినా ఆయన అక్కడికి వచ్చి బాబు అలా కాదు, ఇలా కాదు అలాగని చెప్పడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా మాట అంటాడు, ఎందుకు చేయరు మీరు, చేయాలంటాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నా సరే ఆయన కోసం ఎప్పుడూ రాడు. ఆయన మాట్లాడుతున్నా సరే దెబ్బలాడినట్టు ఉంటుంది. ఆయన ఎందుకు చేయరు, మీరు చేయాలంటారు, లేకపోతే కూర్చుంటారు. 2 సందర్భాల్లో ఇక్కడ కాలేజీ ఫండ్ ఒకటి 5 కోట్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఆయన స్వయంగా కారేసుకుని వచ్చారు. ఆయన వచ్చి నాకు ఏం తెలుస్తో తేల్చన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది కమిట్మెంట్, చిత్తశుద్ధి. మనం ఓట్లు వేసాం, మనం పనులు చేయించాలి ప్రజలందరికీ. ప్రజలందరూ వ్యవసాయం కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి. అదేవిధంగా కరెంట్ విషయంలో కానీ ఎక్కడన్నా ఏదైనా చిన్న ఫాల్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ లేకపోయినా సరే ఆయన వచ్చి అక్కడే కూర్చుంటారు. మరి అలాంటి వ్యక్తి, మరి ఆవిర్భావం నుంచి కూడా ఉన్న మహనీయుడు, మరి గొప్ప వ్యక్తి వాస్తవంగా. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తానని ప్రమాణం చేస్తూ, అలాగే ఆయన ఎప్పుడైనా సరే అభివృద్ధి వైపే దృష్టి పెట్టు, ఆయన కోసం చిన్న పని మీద కూడా ఎప్పుడు రావాలి, లేకపోతే ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి చేయండి అని చెప్పడం కాదు. ఎప్పుడు కూడా పలానా దానికి జనం ఇబ్బంది పడుతున్నారు, పలానా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇది చేయండి అని. అలాగే ఆయన కోరిక కూడా ఈరోజు తీరింది. ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అక్కడ చిన్న సమస్య ఉందో
ఆ సమస్య కూడా క్లియర్ అయ్యి మరి ఆ శంకుస్థాపన కూడా రేపెల్లుండలో పెడతాం. అదే గరికపాటి సూర్యనారాయణ గారి చేతుల మీద మరొకసారి గరికపాటి సూర్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆయన సలహాల సూచనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, వాసంజన్ సుభాష్ గారి నాయకత్వం. అదేవిధంగా మేడ్చల్ సూర్యనారాయణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన టీడీపీ కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు బీజేపీ జనసేన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా నేను తెలుగుదేశంలోనే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాను. తెలుగుదేశానికి కట్టుబడి ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఈ తెలుగుదేశానికి కట్టుబడి ఉండి, అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి సంక్షేమం సమపాలలో నడుపుతారన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని నమ్ముకొని ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ చూసుకుని ఆయన్ని నమ్ముకుని అక్కడే తెలుగుదేశంలోనే ఉండిపోయాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను తెలుగుదేశంలోనే ఉంటూ జనాలకు ఏమైనా మంచి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే నేను కట్టుబడి ఉన్నాను. మరి నేను ఇన్ఛార్జ్ చైర్మన్గా 3 సంవత్సరాలు చేశాను. 3 సంవత్సరాలు కూడా ఎవరైనా వస్తే వాళ్ళని పిలిచి లోనికి పిలిచి ఏ సమస్యలన్నా ఉంటే నా వల్ల ఈ సమస్యలు అయితే వెంటనే తీర్చేసి పంపించాలని ఆ విధంగా ఉండటం వల్ల నన్ను ఇప్పటికీ కూడా అందరూ గౌరవిస్తున్నారు. కాబట్టి మీ గౌరవాన్ని ఇప్పుడు కూడా ఇది ఆటంకం తేనని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తానని చెప్పేసి మీ అందరి మనసుల్లోనే నేను ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉంటానని తెలుగుదేశం పార్టీకే సేవలు అందిస్తానని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి నేను ఎప్పుడు వెనకుందు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది నా ప్రతిజ్ఞ. మీ తాత్తరం కూడా కాదని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ జెండా ఎవరైతే లేకుండా చేస్తా అన్నారో వాళ్ళు జెండా లేని పరిస్థితిలోకి తీసుకొచ్చారు. మరి దీనికి ఎన్నో కష్టాలు గత 5 సంవత్సరాల్లో, మరి 37 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, 38 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, గత 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయింది. కష్టపడిన ప్రతి కార్యకర్త మీద, నాయకుల మీద కేసులు పెట్టించడం, ఊచకోతకు గురి చేయడం చేశారు. మరి వాటినన్నింటినీ అధిగమించి ఏ రోజు చూడ జెండా వదలకుండా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు వెన్నంటే ఉన్నారు. మరి ఈ రోజున మనం అధికారంలో ఉన్నామని విరవేగిపోకుండా చాలా సౌమ్యంగా అందరినీ కలుపుకెట్టు ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మనందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తా ఉన్నారు. మరి మనం బతుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. మరి తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈ రోజు కార్యకర్తలందరూ ఒకే మాట మీద ఉన్నారు. మరి ఇన్నాళ్ళు 43 సంవత్సరాల నుంచి కూడా గరికపాటి సూర్యనారాయణ గారు మరి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటా మరి సగౌరవంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. 43 సంవత్సరాల పాటు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని మరి ఎంతో మంది నాయకులు తయారు చేసి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండటం కారణమైంది. ఏదేమన్నప్పటికీ ఆయన అడుగుజాడల్లో మరి రామచంద్రపురం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా 27,000 మెజార్టీ సాధించిందంటే ఆయన అడుగుజాడల్లో అలాగే కష్టపడిన కార్యకర్తలందరూ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు వేల కొద్ది చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందిన రోజు సమయం 2:30 మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పేదల కోసం, తెలుగువాడి కోసం మన పాలన ఎప్పుడూ కూడా పాలించేది
ఢిల్లీలో అయితే పాలించేది ఎక్కడైతే శాసించేది ఢిల్లీలో ఉండేది. అలా కాదు, మన పాలన మనమే చేసుకుందామని నినాదంతో మరి ఎన్టీఆర్ మన అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయింది. మరి ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడా కూడా క్రమశిక్షణతో, ఎక్కడ అవినీతి గాని కబ్జాలు గాని లేకుండా మరి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తూ మరి పార్టీ ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నడిపించేవాడు నాయకుడు అవుతారు. మరి నడిపించే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా కార్యకర్తలందరినీ, నాయకులతో పాటు కార్యకర్తలందరినీ ఓ క్రమశిక్షణలో తీసుకుని వచ్చారంటే మరి ఆ పార్టీ ఈ రోజున ఎక్కడా కూడా, గతంలో కూడా చెప్పారు, చాలా మంది కుట్రదారులు